ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఆరోగ్యంగాను ఆనందంగాను క్షేమంగాను ఉండాలని అనుదినము ప్రార్థన చేయుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మననెంతగానో ప్రేమించి ఇచ్చుచున్నటువంటి ఈ అనుదినము వాగ్దానము మీరు వినుచు మీ యొక్క ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈ యొక్క వాగ్దానము వినుచున్న మీరందరూ అనేక మందికి వినిపించండి. వినిపించడం ద్వారా దేవుని యొక్క సువార్తను ప్రకటించిన వారుగా ఉంటారు. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనము 2వ మాట నేను చదువుతున్నాను. గమనించండి. శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించియున్నాను. శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించియున్నాను. వాక్య భాగము మనము గమనించినట్లయితే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్పుచున్నటువంటి మాట. తన శిష్యుల్ని బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, ఒక అధికారము తన శిష్యులకి ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులకి అధికారం ఇస్తున్నాడు. ఇక్కడ ఎవరి మీద అధికారం ఇస్తున్నాడంటే శత్రువు బలమంతటి మీద అధికారము అనుగ్రహించి ఉన్నాను అని చెప్పుచున్నాడు. శత్రువు అంటే సాతానుగా ఉన్నటువంటి శత్రువు కావచ్చు, మనుషులు కావచ్చు, సమస్యలు కావచ్చు, నీ ఇరుకులు కావచ్చు, నీ ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ మన జీవితంలో శత్రువుగా మారి మనలో ఉన్నటువంటి బలాన్ని బలహీనపరుస్తూ నిరుత్సాహానికి గురి చేశాయి. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువు బలమంతటి మీద దేవుడు మనకు అధికారము అనుగ్రహించి ఉన్నాడు. నా జీవితంలో ఏది నీ జీవితాన్ని పరిపాలన చేస్తుంది? ఏది నీకు శత్రువుగా మారింది? నీ వ్యాధి నీకు శత్రువుగా మారిందా? నీ ఆర్థిక ఇబ్బంది నీకు శత్రువుగా మారిందా? నీ కుటుంబ పరిస్థితులు నీకు శత్రువుగా మారాయా? ఏది నీకు శత్రువుగా మారిందో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీకు అధికారము అనుగ్రహిస్తున్నాడు. దాన్ని ఎదిరించుటకు, దాని బలమంతటి మీద నీకు అధికారము అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువు యొక్క బలము ఎప్పుడు బలహీనమవుతుందంటే నీవు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, దేవునితో సన్నిహితంగా ఉన్నప్పుడు, ఎక్కువగా ప్రార్థనలో గడుపుచున్నప్పుడు నీ మీదకి లేచుచున్నటువంటి ప్రతి శత్రువు, ప్రతి పోరాటము, సాతాను బంధకాలు, సాతాను యొక్క పోరాటము, ఆర్థిక ఇబ్బందులు, నీ యొక్క పరిస్థితులు ఎలాగున్నా కానీ వాటన్నిటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చి వాటన్నిటి మీద నీకు విజయాన్ని కలగచేస్తాడు. ప్రియ దేవుని బట్టి, ఏ కుటుంబ సమస్యలను బట్టి, ఏ రోగాలను బట్టి, ఏ యొక్క ఇరుకు ఇబ్బందులను బట్టి భయపడకు, ధైర్యముగా ఉండు. దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా, నీకొందనాను. ఇక ఉదయకాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయుచుండగా నా తండ్రి ఈ యొక్క ప్రార్థన సర్వలోకానికి దేవా సువర్తమానముగా ప్రకటన చేయుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇక ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారయ్యా. ఆయా శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను అని మీరు సెలవిచ్చి ఉన్నారు మా ప్రవ్వా. నీ ప్రియ బిడ్డలు మా ప్రవ్వా ఏ బాధలోనూ, ఏ ఇరుకుల్లోనూ, ఏ ఇబ్బందులోనూ, ఏ యొక్క శత్రువు పోరాటంతోనో, సాతాను పోరాటంతో, అపవాది బంధకాల చేత నా తండ్రి చేతబడి శక్తుల చేత, మాంత్రిక శక్తుల చేత బంధింపబడి ఉన్నారు నా తండ్రి. ఈ యొక్క వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నానయా. నీ ప్రియ బిడ్డలందరికీ మా ప్రవ్వా ఆయా శత్రువు బలమంతటి మీద మీరు అధికారము అనుగ్రహించి నా తండ్రి ఆయా వారి బంధకాల నుంచి విడుదల, సమస్య
సమస్యల నుంచి విడుదల, పాపం నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల నాన్న కలగ చేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నానయా. మీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఆయా ఏ ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో యేసు నామములో వారికి విడుదల దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. వివాహము కాని వారికి వివాహమును దయచేయండి. ఆయా ఉద్యోగం లేని వారికి ఉద్యోగమును దయచేయండి. జీవితంలో సెటిల్మెంట్ లేని వారికి మంచి భవిష్యత్తును దయచేయండి నా తండ్రి. గర్భఫలము లేని వారికి మంచి గర్భాలను దయచేయండి. కోర్టు కేసుల నుంచి విడుదల, బంధకాల నుంచి విడుదల, పాపము నుంచి విడుదల, శాపము నుంచి విడుదల, ఆయా ప్రతి పోరాటం నుంచి విడుదల. సాతాను బలమంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చి ఉన్నారు మా ప్రభువా. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థన వినుచున్న నీ ప్రియ బిడ్డలందరినీ మా ప్రభువా ఆయా ప్రతి బంధకము నుంచి యేసు నామములో వారికి విడుదల కలగచేసి సాతాను బలమంతటి మీద వారికి అధికారము అనుగ్రహించమని అడుగుచున్నానయా. వారి జీవితాల మీద, వారి యొక్క కుటుంబాల మీద ఏ సాతాను పరిపాలన చేస్తుందో, ఏ సాతాను మా ప్రభువా అడగద్రొక్కుచున్నదో మా ప్రభువా యేసు నామములో వారికి విడుదల దయచేయమని అడుగుచున్నానయా. ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా, ఆత్మీయ పరంగా యేసు నామములో వారి నా తండ్రి ఆయా బలపరచమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఆత్మీయ జీవితంలో పడిపోయినా, తప్పిపోయినా, తొలగిపోయినా నా తండ్రి ఆయా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని దినదినానికి అభివృద్ధి కలిగించమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారి కుటుంబాలు, వారి మీద నా తండ్రి శుభములు, దీవెనలు పలుకుచున్నానయా. నీ ప్రియ బిడ్డలందరినీ మీ కాపుదలను దయచేయండి, మీ ప్రొటెక్షన్ దయచేయండి. వారు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదలను దయచేయమని అడుగుచున్నాను. వరదల నుంచి విడుదల దయచేయండి ఆయా దేవా. ప్రాణ నష్టము కలగకుండా నా తండ్రి ఆయా తగు మాత్రము వర్షాలు పడుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.